ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేకపోయిన పాకిస్తాన్ పరోక్ష యుద్ధంలో గెలిచింది. అది మీడియా, సోషల్ మీడియా యుద్ధంలో. వాటిట్లో చైనా హ్యాండ్లర్స్, అమెరికన్ హ్యాండ్లర్స్ కలిసి భారతదేశం ఓడిపోయిందన్నటువంటి ప్రచారాన్ని, పాకిస్తాన్ గెలిచిందన్న ప్రచారాన్ని ప్రొజెక్ట్ చేయడం చూసాం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే ఇది కొత్త తరహా యుద్ధం అనమాట. ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోయినా సరే పరోక్ష యుద్ధంలో గెలిచినట్టు బిల్డప్ చేసుకునేటటువంటి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు తాజాగా చూస్తే అజిత్ దోవల్కి సంబంధించి ఎప్పుడో ఆయన తీవ్రవాదం వేరు, మతం వేరు, మతానికి తీవ్రవాదానికి సంబంధం లేదు, మతం కారణంగా తీవ్రవాదం రాదు, ఇది మన దేశం తెలుసుకోవాల్సిన అంశం అని చెప్పారట. అది స్ప్రెడ్ అవుతుంది. అజిత్ దోవల్ దాని మీద స్వయంగా స్పందించాల్సి వచ్చింది. నేను అట్లా ఎక్కడా మాట్లాడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేశారు. కానీ ఆల్ట్ న్యూస్ అనేది ఎవరిది? అమెరికా వాడిది. వాడేంటి, అబ్బాయి లేదు లేదు మేము ఫ్యాక్ట్ చెక్ చేసి ఆయనే మాట్లాడాడని చెప్పుకొచ్చింది. ఇది ప్రస్తుతం జరుగుతున్న కొత్త వివాదం.